దేవునికి స్తోత్రం. ప్రభువునందు మిక్కిలి ప్రియులారా, యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా ప్రేమ వందనాలు. మరొకసారి మనమందరము ప్రభు పాద సన్నిధికి సమకూర్చబట్టడానికి, దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి, దేవుని ఆరాధించడానికి, ఈ రీతిగా ఒక దైవీకమైన సహవాసాన్ని కలిగి ఉండడానికి ప్రభు మనకి ఇచ్చిన భాగ్యాన్ని బట్టి ప్రభువును స్తుతిస్తూ ఈనాటి మన రాకడ హెచ్చరికలు జాగ్రత్తలనే శీర్షికతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాన్ని మిమ్మల్ని ప్రేమతో స్వాగతిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందామా? ఇంకా పనుల మీద వాళ్ళు అటు ఇటు తిరుగుతున్న వారందరినీ పిలవండి, కూర్చోబెట్టండి, దేవుని సన్నిధిలో కూర్చోండి, బైబిల్తో పాటల పుస్తకాలతో సిద్ధంగా ఉండండి. కొద్దిసేపు మనము దేవుని సన్నిధిని అనుభవించాలి. స్తోత్రం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. యేసు రక్తాన్ని చేత పట్టుకుని కృపా సింహాసనం చేరి ప్రార్థన చేస్తున్నాం. కొద్ది నిమిషాలు మీరు మాతో ఉండమని, మమ్మల్ని ఆవరించమని, మమ్మల్ని దర్శించమని, మమ్మల్ని బలపరచమని ప్రార్థిస్తున్నాను. పదే పదే నీ సన్నిధికి వచ్చిన యేసుక్రీస్తు రక్తం ద్వారా మాకు అనుగ్రహించిన భాగ్యానికి, ధైర్యానికి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. రాకడ హెచ్చరికలు జాగ్రత్తలనే శీర్షికతో మా ఆధ్యాత్మిక జీవితాన్ని శుద్ధి చేసుకొని, సరిచేసుకొని, సిద్ధపరచుకోవడానికి మీరు చూపుతున్న కృపలకై స్తోత్రాలు. పాటలు పాడుతున్న నీ కుమారుని అభిషేకించి, సమయోచితమైనటువంటి అభిషేకమునిచ్చి, పాడుచుండగా, ఆరాధిస్తుండగా ప్రభావం అనేకుల మీదకి దిగి వచ్చి దీవించబడే కృప దయచి ఈనాటి పరిచయను మీరు ఆశీర్వాదకరంగా మార్చమని, ప్రాణాత్మ దేహములతో మీ అధికారంలోకి పోయి నడిపి ఆహ్వానిస్తూ బోధకు చెవియకుతుండగా మా ప్రియ పరిశుద్ధాత్ముడా, మా పెదవులు కాల్చి స్వరమును బాగు చేసి నాలుకను సడలించి మీ శైలిలో, మీ స్థాయిలో మీ కార్యాలన్నీ జరిగించమని యేసు నామములో ప్రార్థించి పొందియున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఎప్పటి అట్లు ఒక రెండు పాటలు కుమారుడు డేవిడ్ పాడి దేవుని మహింపరుస్తాడు. మనం పరిచయలో ముందుకు సాగుదాం. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. ఒక రెండు పాటలు పాడి దేవుని నామాన్ని మహింపరుచుకున్నామండి. దయతో పాడుతుండగా అందరూ ఏకీభవించి పాడి దేవుని నామాన్ని మహింపరుద్దాం. ఏమి చెయ్యనో తోచకున్నది, ఏమి సేతువో చిత్తమే ప్రభు, జీవించియుండుట సేవకు మేలు, నీ యొద్దకు తరలుట నాకే మేలు. జీవించియుండుట సేవకు మేలు, నీ
యొద్దకు తరలుట నాకే మేలు. ఏమి చెయ్యను తోచకున్నది, ఏమి చేద్దామో చిత్తమే ప్రభు. ఏమి చెయ్యను తోచకున్నది, ఏమి చేద్దామో చిత్తమే ప్రభు. ఇరుకులు విశాలత కలుగజేయువాడా, ఇరుకున పడి ఉంటివి విడిపించవా. ఇరుకులు విశాలత కలుగజేయువాడా, ఇరుకున పడి ఉంటివి విడిపించవా. యొర్దాను దాటుట నాకే మేలు, మధ్యలో నిలుచుట ఈ జనులకు మేలు. యొర్దాను దాటుట నాకే మేలు, మధ్యలో నిలుచుట ఈ జనులకు మేలు. భుజము పైన కరుణ ఉండగా నిలిచియుండునా, సాగిపోదునా. భుజము పైన కరుణ ఉండగా నిలిచియుండునా, సాగిపోదునా. ఇరుకులో విశాలత కలుగజేయువాడా, ఇరుకున పడి ఉంటిని విడిపించవా. ఇరుకులో విశాలత కలుగజేయువాడా, ఇరుకున పడి ఉంటిని విడిపించవా. మేలులు పొందుట ఇచ్చటే బాగు, శ్రమలకు తాలుట మహిమకు చేర్చు. మేలులు పొందుట ఇచ్చటే బాగు, శ్రమలకు తాలుట మహిమకు చేర్చు. మధ్య దేహపు మేలు కోరనా, నిత్య మహిమకై ఈ శ్రమలనోచనా. మధ్య దేహపు మేలు కోరనా, నిత్య మహిమకై ప్రతి శ్రమలనోచనా. ఇరుకులు విశాలత కలుగజేయువాడా, ఇరుకున పడి ఉంటివి విడిపించవా. ఇరుకులు విశాలత కలుగజేయువాడా, ఇరుకున పడి ఉంటివి విడిపించవా. జీవించియుండుట సేవకు మేలు, నీ యొద్దకు తరలుట నాకే మేలు. జీవించియుండుట
సేవకు మేలు నియతకు తరలుట నాకే మేలు ఏమి చెయ్యను తోచకున్నది ఏమి సేతవో చిత్తమే ప్రభు ఏమి చెయ్యను తోచకున్నది ఏమి సేతవో చిత్తమే ప్రభు ఇరుకులు విశాలత కలుగజేయువాడా ఇరుకున పడి ఉంటిని విడిపించదా ఇరుకులు విశాలత కలుగజేయువాడా ఇరుకున పడి ఉంటిని విడిపించదా ఇరుకులు విశాలత కలుగజేయువాడా ఇరుకున పడి ఉంటిని విడిపించదా మేము ఇరుకున పడి ఉంటిని విడిపించదా మేము ఇరుకున పడి ఉంటిని విడిపించదా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మాకు ఆత్మీయులైన కొందరి ఆకాంక్ష మేరకు మాకు దేవుడిచ్చిన పాట అయ్యో ఎలా ఎలా ఈ పాట పాడుకుంటూ దేవుని నామం మేము వచ్చుకుందామండి. బలాఢ్యులే కూలితే ఎలా, తండ్రులే తప్పితే ఎలా, దైవజనుని మనస్సులో ఉన్న ఆవేదన రోదన ఈ పాట ద్వారా దేవుని నామమున కొలుద్దామండి. రైతో పాడుతుండగా అందరూ ఏకీభవించి పాడదాం. అయ్యా ఎలా 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 తండ్రులే తప్పితే ఎలా ఎలా తండ్రులే తప్పితే ఎలా ఎలా విడిచెదవా వారిని ఇలా ఇలా విడిచెదవా వారిని ఇలా ఇలా అయ్యో అయ్యో ఎలా ఎలా బలాఢ్యులే కూలితే ఎలా ఎలా అయ్యో అయ్యో ఎలా ఎలా బలాఢ్యులే కూలితే ఎలా ఎలా
అభిషేకించి నీ రాజ్యము చేతికిచ్చిన ఏరి కోరి అభిషేకించి నీ రాజ్యము చేతికిచ్చిన శపితమైన వాటిని పొందా శపితమైన వాటిని పొందా దయ్యము కడ మోకరిల్లితే దయ్యము కడ మోకరిల్లితే అయ్యో అయ్యో ఎలా 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 అయ్యో అయ్యో ఎలా ఎలా బలాటులే కూలితే ఎలా ఎలా తండ్రులే తప్పితే ఎలా ఎలా తండ్రులే తప్పితే ఎలా ఎలా విడిచెదవా వారిని ఇలా ఇలా విడిచెదవా వారిని ఇలా ఇలా అయ్యో అయ్యో ఎలా ఎలా అలాంటిలే కూలితే ఎలా ఎలా అయ్యో అయ్యో ఎలా ఎలా బలాజులే కూలితే ఎలా ఎలా కాపాడగా రాజును చేస్తే యుద్ధ దినమున నిద్రింతువా కాపాడగా రాజును చేస్తే యుద్ధ దినమున నిద్రింతువా తండ్రి మందను కాచిన నీవే తండ్రి మందను కాచిన నీవే నీ బిడ్డనే చంపివేస్తే నీ బిడ్డనే చంపివేస్తే అయ్యో అయ్యో ఎలా 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 అయ్యో అయ్యో ఎలా ఎలా పలాచులే కూలితే ఎలా ఎలా చెప్దామందరం అయ్యో అయ్యో ఎలా ఎలా కూలితే ఎలా ఎలా తండ్రులే తప్పితే ఎలా ఎలా తండ్రులే తప్పితే ఎలా ఎలా విడిచెదవా వారిని ఇలా ఇలా విడిచెదవా వారిని ఇలా ఇలా గుర్రములే ఆగితే ఎలా ఎలా రథములే కూలితే ఎలా ఎలా గుర్రములే ఆగితే ఎలా ఎలా రథములే కూలితే ఎలా ఎలా తారలే రాలితే ఎలా ఎలా ఆ తారలే రాలితే ఎలా ఎలా శత్రువు గెలిస్తే ఎలా ఎలా ఆ శత్రువు గెలిస్తే ఎలా ఎలా అయ్యో అయ్యో ఎలా ఎలా బలాటులే కూలితే ఎలా ఎలా అయ్యో
ఘనత ప్రభావం దేవునికి ఇచ్చింది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభునందు మిక్కిలి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది ఒక పరిశుద్ధాత్మ దేవుని యొక్క హృదయ వేదనగా, దైవ సేవకుల యొక్క విలాపముగా మీ హృదయంలో చేరాలని ఆశతో భారంతో ఈ పరిచర్య మీకు చేస్తున్నాం. ఈనాటి సంక్షిప్త సందేశం కొరకై ఆదికాండము 6వ అధ్యాయము, ఆదికాండము 6వ అధ్యాయము 14వ వచనాన్ని చదివి మనము ధ్యానం చేసుకుందాం. 14. చితిసారపు మ్రానుతో నీ కొరకు ఓడను చేసుకొనుము. అరలు పెట్టి ఆ ఓడను చేసి లోపటను వెలుపటను దానికి కీలు పూయవలెను. ప్రేమ కలిగిన మా తండ్రి, మరొకసారి యేసు రక్తమును చేత పట్టుకొని కృపాసనం చేరుతున్నాం. నీ హృదయం మాకు అర్థమైనప్పుడల్లా మా బ్రతుకు ఇంకా ఎంత వ్యర్థంగా ఉందో కనబడి సిగ్గుతో నీ వైపు చూడలేక తలదించుకుని ఏడుస్తున్నాం. ఇలాంటి మమ్మల్ని కూడా మహిమకు సిద్ధపరచడానికి పరిశుద్ధాత్మ పడుతున్న ప్రయాసను చూసి కృతజ్ఞతతో ప్రణమిల్లుతున్నాం. ఈ కొన్ని క్షణాలు, నిమిషాలు మాకు దీవెనగా మార్చు. సిద్ధపడటం ఎలా అన్న పాఠం మాకు నేర్పండి. యేసు నామములో ప్రార్థించి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ప్రభువునందు నాకు అత్యంత ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, గత 2 సందేశాలు కూడా సిద్ధపడటం ఎలా అనే విషయానికి సంబంధించిన సమాచారం మీకు ఇవ్వడానికి ప్రభు నన్ను సిద్ధపరిచారు. మొన్న నేను ప్రకటించినట్లుగా 4 సందేశాలు ఈ విషయమే ప్రభు నాకు ఇచ్చారు. 4 అంశాలు. 1, రెండింతలుగా వాక్యాహారాన్ని సమకూర్చుకోవడం. 2, ప్రార్థనలో అత్యధిక సమయం గడపటం. ఇక 3వ విషయానికి మనం వస్తే, ఈ పూట ధ్యానిస్తున్నది, లోకమంతటి మీదికి జలప్రలయం రప్పించబోతున్నాను. దేవుని తీర్పు, దేవుని ఉగ్రత రాబోతుంది. అనేక మంది ప్రజలు నశించిపోబోతున్నారు. సృష్టి యావత్తు దాదాపుగా నాశనం కాబోతున్నది. అనేక జీవరాశులు చనిపోబోతున్నాయి. కొండలే మునిగిపోయి అంత మహాభయంకర ప్రళయం జలంతో భూమి మీదికి రాబోతుంది. ఈ ప్రళయ భీకరముకు ఆ జలప్రళయములో నుండి నీవు కాపాడుకోవాలి, రక్షించుకోవాలి అంటే నీ కొరకు ఓడను కట్టుకోవాలి. నీ కొరకు ఓడను కట్టుకోవాలి అనే హెచ్చరికను ప్రభు మనకి ఇక్కడ ఇస్తున్నారు. ఈ కోణం మీరు పట్టుకున్నారా? రాబోతున్న కాలానికి ఎలా సిద్ధపడాలి అంటే, రెండింతలుగా వాక్యం సమకూర్చుకోవటం ద్వారా. జరగబోయేవి తప్పించుకొని యేసుని ఎలా ఎదుర్కోవాలి అంటే, అత్యధిక సమయం ప్రార్థనలో గడపడం ద్వారా. లోకమంతటి మీదకి రాబోతున్న దేవుని ఉగ్రతలో నుంచి ఎలా తప్పించుకోవాలి అంటే, ఓడను కట్టుకోవటం ద్వారా. ఇది సిద్ధపాటు. జలప్రలయం రాబోతుంది, ఉపద్రవం రాబోతుంది, ఉగ్రత రాబోతుంది, జాగ్రత్త అని చెప్తే ఇప్పుడు నువ్వు ఏం చేయాలి? నేను ప్రార్థన చేసుకుంటూ కూర్చున్నాండి సరిపోద్దా? నిన్నే ధ్యానిస్తాను వినబడి సరిపోద్దా? వాక్యము ధ్యానించుట, ప్రార్థన చేసుకొనుట అనే 2 ఆధ్యాత్మిక సాధనల వలన నువ్వు ఎదగాల్సిన, రావాల్సిన ఒక మెట్టు ఏమిటంటే, నీ కొరకు ఒక ఓడను కట్టుకోగలిగిన కృప సంపాదించాలి. ఒక దైవజనుడిగా సంఘాన్ని కట్టాలి. విశ్వాసిగా నువ్వు కట్టుకోవాలి. ఇక్కడ అందరూ గుర్తు పెట్టుకోవలసిన ఒక కీలకమైన మాట,
నోవహు నీతిమంతుడని, నిందారహితుడని, దేవునితో నడిచిన వాడని, అతడు కృప పొందినవాడని 4 క్వాలిటీస్ 9వ వచనంలో అతని గురించి రాశాడు స్వయంగా దేవుడే. నోవహు నీతిమంతుడు, నిందారహితుడు, దేవుడితో నడిచినవాడు, కృప పొందినవాడు. ఏం ఆశామాసి క్వాలిటీస్ కాదు. నాలంటే ఒక సాధారణ వ్యక్తి ఇచ్చిన సర్టిఫికేట్ కాదు, సాక్షాత్తు దేవుడే ఒక వ్యక్తిని గురించి పలికిన సాక్ష్యం ఇది. ఆశ్చర్యంగా లేదు? నీతిమంతుడు, నిందారహితుడు, దేవునితో నడిచినవాడు, కృప పొందినవాడు, రాబోతున్న ప్రళయం నుంచి మాత్రం తప్పించబడాడట. నువ్వు నీతిమంతుడు గనక, నిందారహితుడు గనక, కృప పొందినవాడు గనక, మనుషులతో, లోకులతో, పాపులతో కాక నాతో నడిచినవాడు గనక ఏ విధము చేతనైనా లోకమంతరి మీదకి రాబోతున్న ప్రళయం నిన్ను కాపాడుతానంటే ఎంత బాగుండేది. That could be the common expectation of every person in this world. Even the righteous people in the sight of God, even the godly people can't expect more than that. కానీ దేవుడు చాలా విచిత్రమైన వ్యాఖ్యానం చెప్పాడు కదా. నువ్వు నీతిమంతుడివే, నిందారహితుడివే, నిర్దోషివే, దేవుడితో నడిచిన వాడివే, కృప పొందిన వాడివే, కానీ అయినా అంటే నీ కొరకు నీవు కానీ ఇప్పుడు ఒక ఓడ కట్టుకోలేకపోతే నోవహు పరిస్థితి ఏంటి? ఈ పాపిష్టులతో పాటు, దుర్మార్గులతో పాటు, తాగుబోతులతో పాటు, వ్యభిచారులతో పాటు తాను పోవడమేగా. This is the serious one to every pastor, every believer. So-called righteous people practicing holy life in their daily life. Hope you are getting this serious point, my dear brother and sister. ఇది చాలా కీలకం. అంటే నువ్వు నీతిమంతుడివైనా, నిందారహితుడివైనా, దేవుడితో నడిచిన వాడివైనా, కృప పొందిన వాడివైనా, నీవు ఒక ఓడను కట్టుకోకపోతే, నీ కుటుంబం కోసం, నీకు అప్పగించిన వ్యక్తుల కోసం, ఉగ్రత నుంచి కాపాడగలిగిన ఒక వ్యవస్థను కట్టుకోకపోతే, కట్టుకోవడం చేత కాకపోతే, నిర్మాణం కుదరకపోతే, నీ 4 సర్వోత్మ క్వాలిటీతో కూడా సర్వభ్రష్టులతో నువ్వు కూడా పోవటమేగా. సింపుల్గా ఆలోచించండి. ఇప్పుడు నోవహు ఓడ కట్టుకోలేకపోతే జలప్రళయంలో నష్టపోవడమేగా. ఆ ఓడ పర్ఫెక్ట్గా కట్టుకోకపోతే, ఒకవేళ జ్వరపడితే నీళ్ళు లోపలికి అయినా పోవడమేగా. ఓడంటే కట్టుకోలేదు కానీ, తిన్నగా కుదరలేదు కానీ, ఎంతైనా నీతివంతుడు కదా, నాతో నడిచినవాడు కదా అని సేవ్ చేసే ఛాన్స్ ఉందా? అది కదా ఉపదేశం. ఈ పూట అనేక ఏళ్ళుగా నెత్తి బతుకుని ప్రపంచాన్ని చెబుతుంది అదే. నేను నీతిమంతులే, పరిశుద్ధులు ఏడవబడితే ఎలా? అది నా టాపిక్. అర్థం చేసుకోండి. చెడిపోయినాడు, పడిపోయినాడు పోతే పెద్ద బాధ ఏముంటుందండి? క్లాసులో మెరిట్ స్టూడెంట్ ఫెయిల్ అయితేనే మాస్టర్కి బుర్రపిచ్చెక్కుద్ది. ఒక సంఘ కాపురులుగా మాకున్న దుఃఖం అదే. వాళ్ళు భ్రష్టులో, పాపిష్టుల్లో అయితే అంత బాధ ఉండదు. ఒక ఉపదేశం నేర్పాక, ఆత్మతో నింపబడ్డాక, పరిశుద్ధపరచబడ్డాక, రోజు శుద్ధీకరణలో ఉండాక వాళ్ళు ఉండిపోతే, వాళ్ళు విఫలమైపోతే అదెంత దుఃఖం. ఆ బాధ మీకు అర్థం ఉండదు చెప్తాను. గర్భంలో పిండంగా చనిపోతే దుఃఖం కదా? పుట్టగా చచ్చిపోతే ఇంకొంచెం దుఃఖం పెరగదా? బుడిబుడి నడకల అడుగులతో చచ్చిపోతే దుఃఖం పెరగదా? స్కూల్కి వెళ్తూ చచ్చిపోతే దుఃఖం పెరగదా? కాలేజీలో టాప్ ర్యాంక్ వచ్చాక చచ్చిపోతే దుఃఖం పెరగదా? జాబ్ వచ్చాక అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకొని వస్తూ యాక్సిడెంట్ చచ్చిపోతే మరణం ఎప్పుడూ ఒకటే కదా. కానీ ఎదిగిన వారి మరణం దుఃఖాన్ని అధికించేస్తుంది. క్రొత్త బిడ్డలో, నూతనంగా రక్షించబడ్డవారు చల్లాడితే, పడిపోతే, గొడవపడితే ఉండే దుఃఖం కన్నా సంవత్సరాల కొద్ది మహిమగల ఉపదేశంలో, కన్నీటి ప్రార్థనలో పెంచిన వాళ్ళే విఫలమైపోతే, ఉండిపోతే, ప్రళయంలో చిక్కుకుంటే, ఉగ్రత పాలైపోతే ఆ వేదన ఎలా చెప్పాలి? ఎవరికి అర్థమవుతుంది? కొన్ని సంవత్సరాలు కన్నీటితో సేవ చేసినందుకే మాకే దుఃఖం ఉంటే, ప్రాణమిచ్చి కొనుక్కున్న యేసయ్యకి ఎలా ఉంటుంది? అయ్యో అనపోతే ఏమనాలి ఇప్పుడు చెప్పండి? దండం పెట్టి చెప్తున్నాను, పెద్దోళ్ళు, పరిశుద్ధులు, సేవకులు ఆలోచించాలా. నోవహు నీతిమంతుడే, నిందారహితుడే, దేవునితో నడిచిన వాడే, కృప పొందిన వాడే, అయినా ఓడ కట్టుకోవాలి.
లేకపోతే ఈ 4 అద్భుతమైన సాక్ష్యములు కూడా నిష్ప్రయోజనమైపోతున్నాయి. నెత్తి బద్దలు కొట్టుకోకెళ్ళి సింపుల్గా నోవహు ఓడ కట్టుకోకపోతే ఏమై ఉండేవాడు? కట్టిన ఓడకి సరిగా లీకేజీలు ఏమి లేకుండా పర్ఫెక్ట్గా కట్టుకోకపోతే ఏమై ఉండేవాడు? ఇంతకాలం 600 సంవత్సరాలు బతికిన బతుకు వేస్టేగా. నిందారహిత నిర్దోషంగా ఆ భూమి మీద ఆ కాలంలో ఒక్కళ్ళే నీతిమంతుడు. అయినా తన చుట్టూ ఉన్నదందరూ పాపులే. అయినా సరదాలు, విందులు, వినోదాలు, శరీర కార్యాలతో చుట్టూ గోలగోల జనం ఉన్న తను ఒక్కడే భక్తి చేయాల్సి వచ్చిన ఆ భక్తిని చేశాడు. తను ఒక్కడే నిష్టంగా ఉండాల్సి వచ్చిన ఉన్నాడు. ఈరోజు నీ చుట్టూ ఎంతమంది పరిశుద్ధులు ఉన్నారు? ఎంతమంది నుండి ప్రోత్సహిస్తున్నారు? ఎంతమంది నుండి ధైర్యపరుస్తున్నారు? ఎన్నిసార్లు కృంగిపోతే లేవనెత్తున్నారు? ఎన్నిసార్లు ఓదారుస్తున్నారు? అయినా నీకు రోషం రాకపోతే ఎలా? నీ చుట్టూ ప్రాకారముల వంటి వారు ఉన్నారు. నిన్ను కాలవారపరచుకోరు శత్రువును చీల్చుటకు సింహముల వంటి వారు ఉన్నారు. నువ్వు ఆకలి కొంటే ప్రాణమును పూట పెట్టి నీకు గింజలు తెచ్చిపెట్టే తండ్రులు ఉన్నారు. యజమానే నిన్ను నరికి వేయమన్నప్పుడు ఆ యజమానుడి కోపమనే గండ్రగొడ్డలికి తన ప్రాణమును మెడను అడ్డు పెట్టుచున్నటువంటి తోటమాలులు ఉన్నారు. నువ్వు ఎలా ఉండాలి ఇప్పుడు? నీ నీతి, నీ భక్తి, నీ దేవునితో నడక, నువ్వు పొందిన కృప ఇవన్నీ కాదలంటావు. నువ్వు కొన్ని కృపలు పొందావు, మంచిదే. కానీ నిన్ను నువ్వు కట్టుకుంటున్నావా? నువ్వు పెంతెకోస్తలా, అపోస్తలా, బ్యాప్టిస్టా, మెనోనైటా, మెథడిస్టా, సిఎస్ఐ, లోతరేనా, ఇవన్నీ పరలోకంలో ఎవరు ఉంటారు చేస్తారు నిన్ను? నువ్వు కట్టబడ్డావా లేదా? దట్ ఈస్ ద ప్రైమరీ టీచింగ్, దట్ ఈస్ ద ఇంపార్టెంట్ టీచింగ్. దేవుని బిడ్డలారా, ఈ మాట కట్టబడుట యోధాపత్రిక 20వ వచనంలో ఏమన్నాడు? మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకొనొచ్చు. ఏంటదన్నమాట? మిమ్మల్ని మీరు. మమ్మల్ని ఎవరు సరిగ్గా పట్టించుకోలేదండి, మా పాస్టర్ గారు బాగా కట్టలేదండి. భూమి మీద నీకు సాతారకనంలోకి పాస్టరేగా. ఏ దైవజనుడు నేను ఎలా కడతాడు? నువ్వు అప్పగించుకుంటేగా. కట్టాలంటే ఏం చేయాలండి? చెక్కాలిగా, తవ్వాలిగా. ఈ దెబ్బలన్నీ పడతావా? అప్పగించుకోవాలిగా. వ్యక్తిగత స్థాయిలో నిన్ను నువ్వు కట్టుకోమని కదా వాక్యం హెచ్చరిస్తుంది. బిల్డ్ యువర్ సెల్ఫ్, నిన్ను నువ్వు కట్టుకో. నీ హృదయాన్ని కట్టుకో, నీ అంతరంగాన్ని కట్టుకో, నీ ఆత్మను కట్టుకో, దేవుని మందిరంగా కట్టుకో, నీ కుటుంబాన్ని కట్టుకో, సంఘాన్ని కట్టుకో. సింపుల్ గుర్తుపెట్టు, కట్టుకోకపోతే కొట్టుకుపోతాం. ప్రళయం రాబోతుంది, ప్రళయం రాబోతుంది. కట్టుకోకపోతే కొట్టుకుపోతాం. పునాది మీదకి రాకపోతే, నిర్మించుకోకపోతే తేలిపోతాం. అపోస్తలుల కార్యముల గ్రంథం 9వ అధ్యాయం 31వ వాక్యం చదవండి. కోట్ల రూపాయల మాట రాసి ఉంది అక్కడ. అపోస్తలుల కార్యముల గ్రంథం 9:31. కావున యూదయ, గలిలయ, సమరయ దేశములందంతటా సంఘము క్షేమాభివృద్ధి పొందుచు, క్షేమాభివృద్ధి పొందుచు అనే నెత్తి మీద అంకేసి ఆ మాటకి ఫుట్ నోట్లో రాశారు చూడండి. కట్టబడుచు. గమనించారా? వైద్యుడైన లోక నిక్షిప్తం చేసినటువంటి ఆ చరిత్ర గ్రంథములో, అపోస్తలుల కార్యముల గ్రంథములో ఆయా ప్రాంతముల యందంతట సంఘము క్షేమాభివృద్ధి పొందుచు అన్నాడు. క్షేమాభివృద్ధి పొందుచు అనే మాటకి మూల భాషలో అతను వాడింది తెలుసా? సంఘము కట్టబడుచు. నీకు క్షేమాభివృద్ధి అంటే ఏంటి? క్షేమము, అభివృద్ధి. ఆరోగ్యం బాగుండాలి, రోగం రాకూడదు, ఏం పాక రాకూడదు, తేలిక రాకూడదు, నొప్పి రాకూడదు, రూపాయి పెడితే 10 రూపాయలు ఇచ్చేస్తుండాల. ఇది క్షేమం, ఇది అభివృద్ధి. ఈ రెండు ఉంటే ప్రభుత్వంలో మంచి బాగా క్షేమాభివృద్ధి అవుతుంది. ఏమిటి? దేహానికా? ఏమిటి? బీరువాక, ఎనపెట్టిక బొరపని చేయడం లేదు. నీ వ్యాఖ్యానం నశించును కాక. ఏమిటది? క్షేమాభివృద్ధి అనే మాట ఇంత తేటగా వాక్యం వ్యాఖ్యానిస్తుంది. నేను చేసిన వ్యాఖ్యానం కాదండి.
సంఘము క్షేమాభివృద్ధి పొందొచ్చు. మూల భాషలో సంఘము కట్టబడచ్చు అంటే అర్థం ఏమిటి? కట్టబడుటయే క్షేమాభివృద్ధి. గుండెల్లో పెట్టుకునే మాట, కట్టబడుటయే క్షేమాభివృద్ధి. ద వెరీ డెఫినేషన్ ఆఫ్ ద వర్డ్ ఎడిఫికేషన్ ఇస్ బీయింగ్ బిల్డ్ అప్. కట్టబడుటయే క్షేమాభివృద్ధి అండి. ఎక్కడ కట్టబడాలి? ఏం కట్టబడాలి? ఎఫ్ఎస్సి పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం. ఎఫ్ఎస్సి పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపొస్తలులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. విన్నారా మాట? ఎక్కడ కట్టబడేది? అపోస్తలులు ప్రవక్తలు వేసిన పునాది మీద. నువ్వు పెంటికోస్టలా, బ్యాప్టిస్టా, హెబ్రోనా, మెనోనైటా, మెథడిస్టా, సిఎస్ఐయా, లోతరన్నా, అడ్వెంటిస్టా, ఇవన్నీ అమాయకంగా మనం పిలుచుకునే పేర్లే. వీటికి ఎక్కడ పరలోకంలో విశాఖపట్నం, రాజమండ్రి, ఏలూరు లాగా బోర్డులు లేవు. ఒకటే, అపోస్తలులు ప్రవక్తలు వేసిన పునాది మీద నువ్వు కట్టుకుంటున్నావా లేదా? ఏమిటి కట్టుకోవాలి? తాజ్మహలా, ఎర్రకోట, ఏముంటది? చదువున్నాను కంటిన్యూషన్. ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునను పరిశుద్ధమైన దేవాలయమునకు వృద్ధి పొందుచున్నది. అది విషయం. వృద్ధి పొందడం ఏమిటి? సంఖ్యాపరంగా పెరిగిపోవటం కాదు, తలకాయ పెరిగిపోవటం కాదు, వాక్చాతుర్యం పెరిగిపోవటం కాదు. ఏమిటి పెరిగిపోవటం అంటే? క్షేమాభివృద్ధి పొందడం ఏమిటి? అంచెలంచెలుగా నీవు దేవుని ఆలయంగా, దేవుడు నివసింపదగిన గుడారముగా, మహిమ నివసింపదగిన మహిమ ఆలయంగా నువ్వు కట్టబడుతూ ఉండాలి. నువ్వెంతగా మలచబడుతూ ఉంటావో, కొట్టబడుతూ ఉంటావో, చెక్కబడుతూ ఉంటావో, కట్టబడుతూ ఉంటావో అంతగా ఆత్మలో అభివృద్ధి చెందుతున్నట్లు. అద్భుతంగా ప్రసంగం చేయగలిగితే, అద్భుతంగా పాడగలిగితే, చమత్కారంగా మాట్లాడగలిగితే, ఆర్ఫనేజ్లు, ఆర్గనైజేషన్లు మెయింటైన్ చేసే స్కిల్స్ నీకుంటే, జలాకర్షణ పథకాలు పెట్టి ఈతకిచ్చి తాటాకి లాగేస్తే, ఇదా భక్తి, ఇదా సేవ. నోవా, నువ్వు నీతిమంతుడివే, నిందారహితుడివే, నాతోనే నడిచావు, ఇన్ని కృపలు పొందావు, అయినా కట్టుకోకపోతే కొట్టుకుపోతావు. ప్రియ సంగమ దేవుని ప్రజలారా, ఈ ఉదయకాలము ఆయన రాకడికి సంబంధించిన ఒక జాగ్రత్త హెచ్చరిక ప్రభు మనకి ఇస్తున్నాడు. సీరియస్గా తీసుకోవాలి. మనల్ని మనము దేవుని మందిరంగా కట్టుకోవాలి, దేవుని ఆలయంగా కట్టుకోవాలి, పరిశుద్ధాత్మను నివసించు ఆలయముగా కట్టుకోవాలి. మనం ఎక్కడ? అపోస్తలులు ప్రవక్తలు వేసిన పునాది. అంటే ఒక్క మొక్కలో చెప్పాలంటే, అపోస్తలుల బోధ అను పునాది మీద దేవుని ఆత్మ నివసించు ఆలయముగా మనల్ని మనము కట్టుకుంటేనే, లేకపోతే కొట్టుకుపోతాం. సరే, కొట్టుకుపోకూడదని ఏం చేయాలి? కట్టుకోవాలి. ఎక్కడ కట్టుకోవాలి? అపోస్తలుల బోధ మీద. దేనిగా కట్టబడాలి? పరిశుద్ధాత్మ నివసించు మందిరంగా కట్టబడాలి. ఇప్పుడు మెటీరియల్ 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 12-13 వచనాలు. ఒక సంక్షిప్త సందేశంలో అమూల్యమైన సమాచారం మీకు ఇవ్వడానికి నేను ఆశపడుతున్నాను. 1 కొరింథీ 3:12-13. ఎవడైనా ఈ పునాది మీద బంగారము, వెండి, వెరగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటితో కట్టిన యెడల వాని పని కనబడు. ఆ దినము దానిని తేటపరచును, అది అగ్ని చేత బయలుపరచబడును. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. పిల్లరా, గమనించారు ఈ మాటల్ని? ఏమంటున్నాడు? నేర్పరి అయిన శిల్పకారుడు నేను పునాదిని వేసిని, వేయబడిన తప్ప వేరొక పునాది ఎవడు వేయకూడదని పౌలే గారు చెప్పారు. ఇంతకీ అపోస్తలుల బోధన పడుతున్న ఆ పునాది మీద ఏం చేయాలట? కట్టుకోండి మీరు అన్నాడు. ఎట్లా కట్టుకోవాలట? మెటీరియల్ ఏమిటట? బంగారము, వెండి, వెలగల రాళ్ళు. ఇది ఒక సెక్షన్ ఆఫ్ మెటీరియల్. రెండో మెటీరియల్ ఏంటి? కర్ర, గడ్డి, కొయ్యకాలు. ఇప్పుడు బాగా వినండి, రెండిట్లో ఏ మెటీరియల్ వాడితే బాగా కట్టొచ్చు? ఈ ప్రశ్నే అమాయకం. 2 మెటీరియల్తో కూడా సూపర్గా కట్టొచ్చు. ఇంకా చెప్పనా? బంగారము, వెండి, వెలగల రాళ్ళ కంటే కర్ర, గడ్డి, కొయ్యకాలతో ఇంకా స్పీడ్గా
సొగసుగా కట్టచ్చు. ఎందుకంటే పనికి కర్ర, గడ్డి, కొయ్యకాలు లొంగుతుంది, మెటీరియల్ సులభంగా దొరుకుతుంది, చవకగా పని జరుగుతుంది. ఇప్పుడు 2 గదులు కట్టుకోమని ఒక పునాది ఇచ్చాడండి పెద్ద ఆయన మనకి. నీకోటి చెరుకు పునాది ఇచ్చి బంగారము, వెండి, వెలగలరాలతో దీని మీద కట్టుకోండి, కర్ర, గడ్డి, కొయ్యగలతో కట్టుకోమని చెప్పాడు. ఏది స్పీడ్గా అవుతుంది? ఏది చవకగా అవుతుంది? కర్ర, గడ్డి, కొయ్యగలకి ఏముందండి, జోబులో డబ్బులు పెట్టుకుంటే ట్రాక్టర్ నిండా తెచ్చేయచ్చు. అదే బంగారము, వెండి, వెలగలంటే ట్రాక్టర్లో డబ్బులు పెట్టుకొని జోబులో మెటీరియల్ వస్తుంది. ఏది సులువండి? అందుకనే కదా కట్టడాలకు విపరీతంగా లెగిసిపోతున్నాయి. దేవునికి స్తోత్రం. బీభత్సంగా కట్టబడుతున్నాయి కదా. దానికి ఎత్తివాదుకోకర్లా, సింపుల్గా చెప్తాను ఒక మాట మన అవగాహన కోసం. అపోస్తుల బోధ అనేది పునాది అయితే దాని మీద మనమే ఆలయంగా కట్టబడవలసి వస్తే వాడాల్సిన మెటీరియల్ బంగారము, వెండి, వెలగలరాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకలు ఏమిటి? దాని కింద రాశాడుగా, కట్టేశాక అగ్ని చేత పరీక్షించబడదు. ఇప్పుడు పాయింట్ వినండి, చాలా వీరావేశంగా నువ్వు కర్ర, గడ్డి, కొయ్యకలతో కట్టదలుచుకెళ్ళవేమో, నువ్వు కట్టలేవు సుమా అనొద్దు. సుమా ఆడే బాగా కడతాడు. ఇంకా ఖర్చు తక్కువ కదండి, పని సులువు కదండి. బుర్రు మళ్ళేసిపోతే సంఘం. అనతి కాలంలో అత్యధిక సంఖ్యాబలం, ఎడు చూసిన విస్తరణ, బ్రాంచుల మీద బ్రాంచులు, జనం మీద జనం. కర్ర, గడ్డి, కొయ్యకాలు పెట్టుబడే ఉంది. అనతి కాలంలోనే అత్యధికముగా విస్తరణ, సంఖ్యేగా విస్తరణ. దేవునికి స్తోత్రం. మీకు చిత్రం చెప్పనా? తీరా కట్టేశాక ఎవరు పరీక్షిస్తారట? ఇంజనీరింగ్ వారు, ప్రభుత్వం వారు కాదు నాయన, క్రైస్తవ వ్యతిరేకులు కాదు, అగ్నియే. దేవునికి స్తోత్రం కలుగునే కాక దేవుడు తన అగ్ని చేత పరీక్షిస్తాడు. సేవనే, నీ జీవితాన్ని, నీ పరిచరణను, నీ సంఘాన్ని అగ్నితో, అంటే చక్కగా కాల్చిన తర్వాత నివాసయోగ్యమా కాదా అని నిప్పెట్టి చూస్తాడు. యేసు రక్తం చేయు, నిప్పెట్టేస్తాడంతే. ఈ కర్ర, గడ్డి, కొయ్యకాలు నిప్పెడితే ఏమవుతుందండి? దేవుని స్తోత్రం. అయ్యో అంటే మీకేముండదు, బూడిది. ఒకని పని కాల్చి వేయబడి నెడలవానికి నష్టము కలుగును, అది నిత్య నష్టం. మరొకసారి ప్రయత్నించడానికి ఉండదు, ఇక నిలబడదు. అదే బంగారము, వెండి, వెలగలరాలనుకో, అగ్ని చేత కాల్చబడితే మరింత కాంతులు ఎన్నుతుంది, మరింతగా ప్రకాశిస్తుంది. నీ ఆత్మీయ జీవితాన్ని, ప్రాణాత్మ దేహముల పరిశుద్ధ మందిరాన్ని, ఆత్మ నివసించు ఈ ఆలయాన్ని, ఈ ఆధ్యాత్మిక జీవితాన్ని ఎలా కట్టుకోవాలి? అగ్ని చేత, శ్రమల చేత. అగ్ని వంటి మహాశ్రమల చేత నీవు పరీక్షించబడినను కాలిపోక, బూడిదైపోక, మరింతగా రాటుదేలే, మరింతగా ప్రకాశించే బంగారము, వెండి, వెలగల్లాలతో కట్టుకుంటావా? ఆ అగ్నికి, ఆ శ్రమకి తాళలేక బూడిదైపోయే కర్ర, గడ్డి, కొయ్యకాళ్ళతో కట్టుకుంటావా? సింపుల్. అగ్ని అనబడే మహాశ్రమలు అనండి. అగ్ని అనబడే మహాశ్రమలు. ఆ మహాశ్రమలకు నిలబడే రీతిగా కట్టుకోవడం అంటే ఏంటి? బంగారము, వెండి, వెలగలరాలు. అవి బాబోయ్ నీ శ్రమలు తట్టుకోలేమండి, బుర్రమని కాలిపోయే రకం ఏమిటి? కర్ర, గడ్డి, కొయ్యకాలు. రెండూ బాగానే కనబడతాయండి, దేదీప్యమానంగా ప్రకాశిస్తాయండి, సూపర్గా ఆలయ ప్రతిష్టలు, ఓపెనింగ్లు, వార్షికోత్సవాలు జరుగుతాయండి. నిప్పెట్టకి తెలుస్తుంది యేసు రక్త వెజ్జయం. అంటే శ్రమలో వచ్చాక తెలుస్తుంది. గుర్తుపెట్టుకో, పునాది వేసింది దేవుడే, అపోస్తుల ద్వారా కట్టుకోవడానికి ఛాన్స్ ఇచ్చింది దేవుడే, నమూనా చూపించింది దేవుడే. కట్టుకున్నాక అగ్ని చేత, మహాశ్రమల చేత పరీక్షించబోతున్నది దేవుడే. నల్లేరుపై నడక, పార్కులో ప్రయాణం కాదు. ఎంతసేపు శాంత జలాల శాంత ఎన్ని సంవత్సరాలు శాంతిర్తవల్లిగా యుద్ధం చేయి. దేవునికి స్తోత్రం కలుగునగాక. తిండికి తిమ్మరాజు, పనికి పోతురాజు నాకు సామెతో తెలిసిందిలే. ఎన్ని మర్మాలు చెప్పి అంత పాట చెప్పి అవే అల్లెల్లు ఎండ పొడిసింది ఏమిట్రా? అంటే ఇప్పుడు ఏ ఉపదేశంతో కట్టుకోవాలి?
కర్ర గడ్డి కొయ్యకాలు అంటే శ్రమలకు నిలబడని ఉపదేశంతో కట్టుకోకూడదు. బంగారము వెండి వెలగలరాలు శ్రమలకు తట్టుకుని నిలబడగలిగిన ఉపదేశంతో కట్టుకోవాలి. ఇప్పుడు ఇంకా చెప్పమంటారు వివరంగా? స్వస్థతలు, అద్భుతాలు, విడుదలలు వీటి మీద కట్టేసేమనుకోని విశ్వాసాన్ని, వాటి మీద కట్టేసేమనుకోండి సంఘాన్ని. మహాశ్రమల కాలంలో పరిస్థితి ఏమిటి? మా ఊరితో పాటించుకోవటమే, అయ్యో అని, ఇంకేమీ ఉండదు. ఎలా మరి? God will bless you. God will surely bless you. Oh, hallelujah. నువ్వు ఇదే చెప్పు. పొద్దున 20 కొత్త చదువుకో. ఇప్పటికి నెగిటివ్ మాట్లాడద్దండి. పాజిటివ్ దేవుడిని దీవిస్తారు, దేవుడిని కాపాడు, దేవుడు హల్లెలూయా స్తోత్రం ఆమేన్. కర్ర గడ్డి కొయ్యగలు ట్రాక్టర్ల మీద తెచ్చేసి కట్టేసుకుంటున్నావు. 7 అంతస్తులు కట్టినా గెడితే మొత్తం స్తోత్రం. అదే కట్టుకున్న 2 గదులనే చిన్న కొంప అయినా బంగారం అంటే ఏమిటి? పరిశుద్ధత, వెండి విమోచన, వెలగల రాళ్ళు, బహుమానాలు, వాటితో కట్టుకో. గుండె మీద చేపెట్టుకుని సాక్ష్యం చెప్పు. బంగారంతో కట్టుకుంటున్నావా? స్వస్థతల చేతనా, విడుదల చేతనా? బంగారం అంటే ఏంటి? దైవత్వానికి గుర్తు, పరిశుద్ధతకు గుర్తు బైబిల్లో. అంటే పరిశుద్ధ జీవితంతో విమోచించబడ్డ అనుభవాలు, దేనిలో బంధించబడకుండా, బంధాలలో, సంబంధాలలో, ధనాలలో, వ్యామోహాలలో, ఆశలలో బంధించబడకుండా, ఇరుక్కుపోకుండా విమోచించబడ్డ అనుభవాలతో, వేరుబడి జీవిత అనుభవాలతో, ప్రత్యేకించబడ్డ అనుభవాలతో, పరిశుద్ధమైన అనుభవాలతో. వెళ్ళగలరాలంటే బహుమానాలు. నీ భక్తికి బహుమానం ఉందా? సింపుల్గా చెప్తాను మీకు. సైనికులందరికీ, దేశ సేవలో తరించిపోతున్న సైనికులందరికీ అవార్డులు రివార్డులు వస్తాయా? జీతాలే వస్తాయి అందరికీ. కార్డు మిలిటరీ ఓకే, పరమవీర చక్ర అవి ఎందుకు వస్తాయి? పేరుకు మిలిటరీ, అక్కడ చేసేది వంటేగా. సామాగ్రి వద్ద కాపలా ఉన్నవాడికి, వంట చేసి పెట్టిన వాడికి దేవునికి స్తోత్రం, అన్నిటికీ వాడేగా మిలిటరీయే. కానీ శత్రువుతో ముందు వరుసలో ఉండి పోరాడి, మొదటి బాణం నాకు తగలాలి, మొదటి బుల్లెట్ నాకు తగలాలి, చచ్చే లోపు శత్రువుని చంపాలి, దేశాన్ని కాపాడిన సరిహద్దుల్లో ముందు వరుసలో నిలబడి పోరాడుతున్న సైనికుడి కథ వస్తుంది పరమవీర చక్ర. అవార్డు ఎవరికి? పౌలు గారు ఏం చెప్పారు? ఎటకట పరిగెత్తండి రాన్లా, మీలో ప్రతివాడు బహుమానం పొందినట్లుగా పరిగెత్తండి. 9:24 మొదటి కొరింథీ పత్రిక. దేవునికి స్తోత్రం కలుగును గాక. బహుమానం సార్ అంటే సంఘంలో ఎలాంటి ఉపదేశం ఉండాలి? పరిశుద్ధత, బంగారం, విమోచన, బంధాలు తెంపుకునే ఉపదేశం. 3 ఏదో టకట్ట సచ్చి పరలోకం వెళ్ళిపోతే కాదు, బహుమానం పొందే భక్తి చేద్దాం, కిరీటం పొందే భక్తి చేద్దాం, సింహాసనం ఇది వీటితో కట్టబడాలి, వీటితో కట్టుకోవాలి. అంతేగాని దేవుడిని ఆశీర్వదిస్తాడు, నిన్న కుటుంబాలు ఆశీర్వదిస్తాడు, పిండి పిస్తొట్టి, రొట్టెలు, గంప, నూనె, బుడ్డి, గోధమండి ఎప్పుడు ఇదే. చిన్నపిల్లలకి నానా పాలన్నం పెట్టాలా? కొత్తగా రక్షణలోకి వచ్చినప్పుడు నాన్న ముద్దపప్పు వేసి, నీ సుక్కేసి, పిసికేసి పెట్టాలా? ఎప్పటికీ చందమామ ఎత్తుకొని చూపించి తినిపిస్తావా? పెట్టో బలమైన ఆహారం పెట్టు. ఆ బలమైన ఆహారం అన్న చోట కొరింథీ మీద ఏమన్నా తెలుసాడా? మీట్ అని ఉంటుంది. పెట్టో సరైన ఆహారం, దేవునికి స్తోత్రం. ఎప్పుడు ఇంకేదే. గాడ్ విల్ బ్లెస్ యూ వేర్ ఎవర్ యు ఆర్. ద అనాయింటింగ్ ఆఫ్ గాడ్ ఈస్ కమింగ్ అపాన్ యూ. నీ కొట్లు నింపబడతాయి. అట్టంటేగా నీకు నిండుద్ది. ప్రభుని క్షమించును గాక. మానే సండే స్కూల్ పరిచర్య అంటే నా ఉద్యోగం చర్చిలో సండే స్కూల్ తీసేమని కాదు, పెద్దోళ్ళకు కూడా సండే స్కూల్ పాఠాలు చెప్పగాని. ఏ ఫర్ యాపిల్ చిన్నప్పుడు బాగుంటుంది, డిగ్రీకి వచ్చే చెప్తే చిరాకుగా ఉంటుంది. అర్థం చేసుకోండి. ఏతావాత చెప్పొచ్చేది ఏమిటంటే ప్రళయం రాబోతుంది, ఉగ్రత రాబోతుంది, దేవుని తీర్పు రాబోతుంది. ఆ మహాభయంకర పరిస్థితుల్లో నువ్వు తప్పించబడాలంటే కట్టుకోవాలి. ఏం కట్టుకోవాలి? దేవుని ఆలయంగా కట్టుకోవాలి. ఎక్కడ కట్టుకోవాలి? అపోస్తలులు ప్రవక్తలు వేసిన పునాది మీద కట్టుకోవాలి. ఏమిటది? అపోస్తలుల బోధ. ఏంటి మెటీరియల్? బంగారము, వెండి, వెలగలరాళ్ళు. కాకపోతే కర్రగడ్డి, కొయ్యకాలు, స్వస్థతలు, అద్భుతాలు, విడుదలలు, ఆశీర్వాదాలు, మేలులు. వాటితో కట్టుకుంటే శ్రమలలో నిలబడలేవు, ప్రమాదం, కాలిపోతాయి, తట్టుకోలేవు. అదే పరిశుద్ధత.
విమోచించబడ్డ అనుభవాలు, వేరుబాటు జీవితాలు, బహుమానంకై ప్రయాసపడే సాధన, వీటితో కట్టుకున్నాం అనుకో రానే అగ్గే. కాల్చబడుతున్న కొద్ది కాంతులినుటియే తప్ప నశించిపోవటం ఉండదు. దేవునికి స్తోత్రం కలుగునిగా. అలా కట్టబడితే నువ్వు నిలబడతావు. కట్టుకో, నిన్ను కట్టుకో, నీ కుటుంబాన్ని కట్టుకో, నీ సంఘాన్ని కట్టుకో. ఈ పునాదుల మీద కట్టబడితే ఈ ఉపదేశం, ఏ ఉపదేశం? మత్తయి సువార్త 5, 6, 7 కొండ మీద ప్రసంగించడం చెప్పాడా? ఏమిటది? ఆత్మ దీనులు అవ్వాలి, దుఃఖపడాలి, కనికరం గెలవాలి, మన సాత్విక అవ్వాలి, హృదయ శుద్ధి కలిగి ఉండాలి, నీతి కొరకు హింసించబడాలి, ఆశ్రమంలో ఆనందించాలి, ఉప్పులా కరిగిపోవాలి, కొవ్వొత్తులా కాలిపోవాలి, నీతి అధికమైపోవాలి, పరిశుద్ధమైపోవాలి, పోతే అవయవాలు పోవాలి, కానీ ప్రతిష్ట పోవడానికి వీల్లేదు. 1 కిలోమీటర్ నడుతూ 2 మైళ్ళు నడువు. ఇన్ని చెప్పి ఈ చొప్పును చేస్తే కట్టుకున్నట్టు, లేకపోతే కొట్టుకుపోతామన్నాడు. అర్థమైందా? ఉపదేశం తొలి ప్రసంగమే రంపం పెట్టుకొచ్చేసాడు వేసి రక్తం ఇచ్చి. చాలామందికి చాలా అమాయకంగా అంతది ధన్యతల కొండ. ఉపదేశపు కొండ ఏమంటే ధన్యతలు అమాయకమని. ఏమంటే ధన్యత? నువ్వు ఆత్మలో దీనడవ్వకపోతే, ఆ పొగర పోకపోతే, ఆ గర్వం పోకపోతే, దేనితో రాకపోతే పరలోకం లేదని చెప్పాడు. నీతి కొరకు హింసించబడకపోతే, ఆ హింసలో ఆనందించకపోతే ఫలం లేదని చెప్పాడు. హృదయం శుద్ధి అవ్వకపోతే నా మొహం చూడమని చెప్పాడు. కన్నైనా పోవాలి, కాలైనా పోవాలి, కానీ ప్రతిశుద్ధత పోకూడదని చెప్పాడు. ఏమిటండి బాబు ఇన్ని రూల్స్ ఏంటండి? మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కనుక మీరు కూడా పరిపూర్ణంగా ఉండాలని చెప్పాడు. బాబు ఎందుకండి బాబు ఇది అంతానంటే, ఈ మాట చొప్పున చెయ్యి వాడే ఇల్లు కట్టుకున్నట్టు ఆడే నిలబడతాడు, మేతాడు, పోతాడని చెప్పాడు. మత్తయి సువార్త 5 అర్థం అవ్వలేదు నీకు ఇంకానే? ప్రార్థన గంధం వచ్చేసేటప్పుడే కట్టుకో, నోరు కట్టుకో, తిండి కట్టుకో, ఆడంబరాలు కట్టుకో, తీసేయి. నీతిమంతులే, నిందారహితులే, దేవుడితో నడిచిన వాళ్ళే, ఈ కృపలు పొందిన వారే. పరిశుద్ధ జీవితము, వేరుబాటు జీవితము, బహుమానము పొందే ప్రయాస అనే మెటీరియల్తో అపోస్తలుల బోధన పునాదిపై దేవుని ఆత్మ నివసించు మందిరాలుగా కట్టబడాలి. కట్టబడితే నేను నిలబడతావు. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని, సంఘాన్ని కట్టునుగాక, కాపాడునుగాక, మహిమకు చేర్చునుగాక. ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి, అందరూ కూడా అందరూ కళ్ళు మూసుకోండి. దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవుని ఆత్మ మనల్ని దర్శించి పూట నేర్పించిన ఉపదేశం ప్రకారం, అయ్యా నేను కట్టబడాలయ్యా, నీ కొరకు నిలబడాలి ప్రభు. ఆసక్తి కలిగి ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. ప్రతివారు ఏకీపించాలి, ఎక్కడే మోకరించి కళ్ళు మూసుకొని, ప్రభు నేను కట్టబడాలి ప్రభు, నేను కొట్టుకుపోకూడదు, నిలబడాలి ప్రభు. ఒక మంచి తీర్మానంతో ప్రార్థన చేయండి. నిజమే, స్వస్థతలు, ఆశీర్వాదాలు, అభివృద్ధులు, దీవెనలు ఇవనుకున్నారు. అసలు క్షేమాభివృద్ధి అంటే కట్టబడటం తప్ప బిల్డింగ్ మీద బిల్డింగ్, డబ్బులు ఇవి కాదు. వస్తు సంబంధమైన, ఆర్థిక సంబంధమైన, లోక సంబంధమైన అభివృద్ధిపై దృష్టి పెట్టకూడదు నాయన. మహాశ్రమలో నిలబడలేని ఈ సంపదలు, దీవెనలు నాకు వద్దు నాయన. అగ్నిమటి మహాపరీక్షల చేత కాల్చబడిన, కాలిపోకుండా కాంతు నేనే, ఆ మహిమగలిగిన ఉపదేశం కావాలి. బహుమానం కొరకు ప్రయాసపడే భక్తి కావాలి. ఎంతమంది తీర్మానం చేసుకుంటున్నారు? అలా తీర్మానంలో ఉండగలిగిన వారి కోసం ప్రార్థించుటకు మన మధ్యలో అమలాపురం చెల్లపల్లి దగ్గర సేవ చేస్తున్న దైవజనులు ఎన్వి ప్రసాద్ గారు ఉన్నారు. వారు మన కొరకు ప్రార్థన చేస్తారు. ఏకీపించండి, ప్రతి పాటకు అవునని చెప్పండి. తీర్మానంలోకి రండి. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. మహాపరిశుద్ధుడా, ప్రేమ గల మా తండ్రి, చాలా తేటగా మీరు మాతో మాట్లాడినందుకు స్తోత్రం అయ్యా. నాయనా, నీ రాకడ గడియల్లో మేము ఉన్నామని నీ దాసుని మీరు ప్రేరేపించి అందరినీ నీ రాకడికి ఈ రీతిగా సిద్ధపరుస్తున్నందుకు స్తోత్రం నాయన. సిద్ధపడితే ఎలా అని ఈ దినం 3వ విషయానికి మీరు నడిపినందుకు స్తోత్రములు. గత దినాలలో 2 మన్నా వంటి నీ వాక్యమును పోగేసుకోవడం గురించి, ప్రార్థనలో ఎక్కువ గడపడం గురించి మాతో మాట్లాడావు నాయన. ఏ దినం సిద్ధపడుటం గురించి, నీతిమంతులమే అయినా, నీతో నడిచిన వారమైనా, కృప పొందిన వారమైనా ప్రభువా, మమ్మల్ని మేము కట్టుకోకపోతే కొట్టుకుపోతామని
ఎంత తేటగా మాట్లాడి మమ్మల్ని మేల్కొల్పినందుకు స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా. తండ్రి మీ కృతజ్ఞతలు. నీవు పునాది వేయగా అతి పరిశుద్ధమైన దాని మీద మమ్మల్ని మేము కట్టుకోవాలని మీరు మాతో మాట్లాడినందుకు స్తోత్రం నాయన. నిజమే తండ్రి, మా ప్రక్కన ప్రాకారం వంటి వారు, ఇదిగో మేత పెట్టేవారు, గింజలు పోగే సమకూర్చగలిగిన వారు ఎందరో ఉన్నా, మా కొరకు ప్రార్థించి వారెందరూ ఉన్నా మమ్మల్ని మేము కట్టుకోలేకపోతున్నామయ్యా. మమ్మల్ని క్షమించమని వేడుకొనిచున్నాము తండ్రి. ఈ దినం మరొకసారి మీరు మమ్మల్ని పురికొల్పినందుకు స్తోత్రమయ్యా. మీరు మమ్మల్ని రేపినందుకు స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా. ఇదిగో మమ్మల్ని మేము కట్టుకోగలిగినట్లుగా, ఇదిగో ఎలా పడితే అలా కాకుండా బంగారం వెండి వెలగర రాళ్ల వలె కట్టుకోవాలని మీరు మాతో మాట్లాడారు. నిజమైన ఆయన పరిశుద్ధ జీవితం కలిగి రకరకాల బంధాలు వ్యామోహాల నుంచి, రకరకాల లౌకిక అపేక్షల నుంచి, శరీరాచల నుంచి విమోచించబడి బహుమానం పొందినట్లుగా కట్టుకునే కృపనివ్వండి నాయన. నిజమే, మేము ముందు వరుసలో సాగిపోయినట్లు కృప దయచేయండి తండ్రి. భయంకరమైన దినాల్లో మొదటి వారు కడపటి వారు అవుతూ ఉండగా దయచేసి కృపనివ్వండి నాయన. మొదటి వారముకి ఇంకనూ ముందుకు సాగిపోవటకు సహాయం చేయండి. ఇదిగో గాయాలు తగులుటయే గురిగా సాగిపోనివ్వండి తండ్రి. బహుమానం పొందినట్లుగా ప్రయాసపడినట్లుగా సహాయం చేయండి. దేవానికి స్తోత్రములు తండ్రి. నిజమే, కొండ మీద ప్రసంగము అది ఉపదేశ కొండే అని మీరు మాతో మాట్లాడారయ్యా తండ్రి. మీకు స్తోత్రములు. ఇన్ని చేసినా వీటి ప్రకారం మేము కట్టుకోకపోతే మేము కూలిపోతామని మాతో మాట్లాడినందుకు స్తోత్రమయ్యా. ఈ దినం ఈ వాక్యం విని దేవా, ఎందరైతే అతి పరిశుద్ధమైన నీ పునాది మీద, అపోస్తులు వేసిన పునాది మీద కట్టుకోవడానికి నాయన నాతో సహా ఎందరూ ప్రభు ఈ దినం తీర్మానము చేసుకున్నారో మనందరిని మీరు కనికరించమని, మీరు అక్కడికి ఈ రీతిగా సిద్ధపరచమని వేడుకొనిచున్నాం తండ్రి. పరిశుద్ధ జీవితాన్ని కాపాడుకున్నట్టుకును, విమోచించబడిన అనుభవాన్ని కాపాడుకున్నట్టుకును, బహుమానం పొందినట్లుగా పరిగెత్తుటకును మీ కృప మాకు దయచేయండి. వాక్యమిత్తుని దాసుని ఇంకను బలపరచండి ప్రభువా. ఇంకను మిగిలిన సందేశములన్నింటిలో జ్ఞాపకం చేసుకునండి దేవా. సహాయం చేయండి నాయన. ఈ వాక్యం విన్న ప్రతి సేవకుని, విశ్వాసుని, సంఘాలను మీరు కట్టమని, రాకడకు సిద్ధపరచమని అయ్యా సరైన రీతిలో కట్టబడి కృపనిమ్మని కోరుకుంటున్నాం తండ్రి. మీరే మమ్మల్ని బలపరచండి, మహిమ పొందండి. రాబోతున్న భయంకరమైన మహాశ్రమల్లో ఎవ్వరము చిక్కుకుపోకుండా మీరు మమ్మల్ని, మా సంఘాలని, సంఘ బిడ్డలని, కుటుంబాలని ఈ ఉపదేశము చేత ఆది అపోస్తలుల పునాది మీద మమ్మల్ని మేము కట్టుకొనినట్లుగా మీరు సిద్ధపరచమని, దానికి తగిన కృపనిమ్మని వేడుకుంటున్నామయ్యా. సాయం ఇచ్చే నాయన. మీరు మమ్మల్ని దాటిపోవద్దయ్యా, మీరు మమ్మల్ని విడిచిపోవద్దయ్యా. బలాఢ్యులే కూలిపోతున్నారు, తండ్రులే తప్పిపోతున్న రోజులు. దయచేసి కనికరించు స్వామి, దయచేసి కనికరించమని వేడుకునిచ్చున్నాం. దయచేసి మమ్మల్ని మరవద్దు, విడవద్దు, జ్ఞాపకం చేసుకో తండ్రి. మా ప్రధాన యాజకుడు, మా ప్రధాన కాపరి, యావత్ సార్వత్రిక సంఘం అంతటి మీదకి కృప రాని దేవా. ఈ వాక్యమును సకల క్రైస్తవులకు అందించండి దేవా. మీ కృపతో నింపి నడిపించమని, మీరే సహాయం చేయమని, మరింతగా సిద్ధపడినట్లు మరో సెక్షన్కు మీరు మమ్మల్ని సిద్ధపరచమని కోరుకుంటూ, అప్పగించుకుంటూ, తీర్మానంలో ప్రతి సేవకుని, విశ్వాసాన్ని స్థిరపరిచి అక్కడకు సిద్ధపరచమని, ఇంకా సరైన తీర్మానం, సరైన కట్టడం లేకుండా నాయనా ఇంకా కర్ర గడ్డి కొయ్యకాలు వలె అయ్యా ఇదిగో కట్టుకొనొచ్చు, ఆ మెటీరియల్తో కట్టుకొనొచ్చు, కాలయాపన చేసేస్తున్న వారిని క్షమించమని, వారిని కూడా సిద్ధపరచమని, అనుభవాలకు తోడుకురమని యేసయ్య నామములో ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆలకించిన దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. మనందరి ఉపదేశం మీద ఈ క్రమంలో ప్రభు కట్టునట్లుగా అప్పగించుకొని స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రపంచవ్యాప్తంగా ఏ చోట ఉన్నవారైనా వాక్యాన్ని విని అంగీకరించి ఈ ఉపదేశ క్రమానికి అప్పగించుకుని బిడ్డలందరూ నిశ్చయముగా దేవుని మహిమ మందిరాలుగా కట్టబడినట్లుగా స్తోత్రాలు చెల్లిద్దాం. ఈ దినపు విజ్ఞాపన పరిచయను ప్రభు ఆశీర్వదించి నడిపించినట్లుగా స్తోత్రాలు చెల్లిద్దాం. మనందరినీ తన మహిమ గల రాకడకు సిద్ధపరచినట్లుగా స్తోత్రం చెల్లిద్దాం. మన తండ్రి అయిన దేవునికి స్తోత్రం చెబుదాం. మన రక్షకుడుకు దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రియులారా, తొట్టిల్లకుండా కాపాడుటకును,
తన నిత్య మహిమతో నిలబెట్టకును. మన తండ్రికి దేవుని ప్రేమ, కుమారుడికి యేసునాథుని కృప, పరిశుద్ధాత్మని దివ్య సత్య సహవాసం మనకు, సంఘానికి, సకల పరిశుద్ధులకు ఈ వాక్యాన్ని ప్రేమించి లోబడి అప్పగించుకున్న వారికి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై నడిపించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే ప్రభు యేసు సంతోషం. ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రేమ వందనాలండి. ఈ పరిచర్ల కొరకు ప్రార్థించండి. ఉపదేశాన్ని అనేక సార్లు, 1కి 10 సార్లు ధ్యానించండి. సరిగ్గా 10:30 నుంచి 1:30 అయ్యే విజ్ఞాపన పరిచర్లో మళ్ళీ పాలు పొందాం. మళ్ళీ లైవ్లో ఆదివారం ఉదయం 8 గంటలకు కలుసుకుందాం. దేవుడు మనందరినీ కాపాడునుగాక. ఆమేన్.